మున్సిపల్ చైర్మన్ గారి మీద శ్రీమతి గుంటి రజని గారి మీద అవిశ్వాస తీర్మానం అనేది 2వ తారీఖు రోజు సమర్పించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి. దానికి నిమిత్తంగాను 30వ తారీఖు రోజు అనగా ఈ రోజున ప్రత్యేక సమావేశం ఓటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశంలో మొత్తం సభ్యులు 25, అంటే ఇందులో 25లో 24 మంది కౌన్సిలర్స్ ఇంక్లూడింగ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్లస్ 1 ఎక్స్ అఫీషియో మెంబర్, వీళ్ళు ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారు. ఇందులో 25 మందికి గాను సమావేశం 11 గంటలకు నిర్వహించగా ఒక్క సభ్యులు కూడా హాజరు కాలేదు. రూల్ ప్రకారంగా 11:30 వరకు చూడడం జరిగింది. 11:30 వరకు కూడా ఏ సభ్యులు కూడా హాజరు కాకపోవడంతో మళ్ళీ తిరిగి 2 గంటల వరకు సమావేశం ఏర్పాటు చేయటపై నోటీసు ప్రకటించనైనది నోటీస్ బోర్డు నందు కూడా డిస్ప్లే చేయడం జరిగినది. మరల సమావేశము 2 గంటలకు ఏర్పాటు చేయగా 2 గంటల నుంచి 2 గంటలన్నర వరకు కూడా నిర్ణీత సమయంలో ఎలాంటి సభ్యులు హాజరు కాకపోవడం వల్ల సెక్షన్ 37 ప్రకారము రూల్ 10(3) ప్రకారంగా మీటింగ్ని రద్దు చేయడం జరుగుతున్నది. అవిశ్వాస తీర్మానం యొక్క మీటింగ్ని రద్దుపరచడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం మీద జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం గురించి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 18 మంది ఉండగా చైర్మన్ గుంటి రజని కిషన్ ఒంటెద్దు పోకడను నిరసిస్తూ ఇంతకుముందే ఒకసారి సంవత్సరం క్రితము మా సభ్యులందరూ కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం 3 సంవత్సరాలకు లేదు, 4 సంవత్సరాలకు జీవో అన్నందువలన అప్పుడు వెనక్కి తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పటి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వద్దు నేను సమన్వయపరుస్తా అని చెప్పడంతో అందరు కూడా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోగానే మరి అతని మీద అవిశ్వాసానికి వీరందరూ పోయి అడగగా నేను మాట్లాడతాను అని చెప్పి కొంత సమయం 2వ తారీఖు వరకు అని చెప్పాడు. ఆ 2వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి సమన్వయపరచడము జరగలేదని వీళ్ళు 14 మంది కలిసి మన వాళ్ళందరూ కలిసి పోయి అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి రావడం జరిగింది. దానికి ఈరోజు 30వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి వారు టైం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సుదర్శన్ రెడ్డి గారు వీరిని పిలిచి మరి విప్పుల మీద సంతకాలు తీసుకొని మరి అందరినీ నేను సమయపరుస్తాను, అందరు కూడా విప్పుల మీద సంతకాలు పెడతారని చెప్పి విప్పుల మీద సంతకాలు పెట్టి వారి మీద నమ్మకంతో వచ్చినారు. కానీ 14 మందే పెట్టారు, 15 మందే పెట్టారు. మిగతా 3 కౌన్సిలర్స్ చైర్మన్తో కలిసి వారు పెట్టడం జరగలేదు, వారు రావడం జరగలేదు. మరి ఇప్పుడు సమన్వయం అనేది చేయలేదని మేము విశ్వసిస్తూ వారిని పెట్టినందుకు మరి పెట్టిన వాళ్ళను మా మీద విప్పేందుకు వారి మీద విప్పు లేకపోవడం ఏంటి అనేది వీరందరూ కూడా ఆవేశానికి గురి కావడం జరిగింది. మరి ఆ 3 మీద పెట్టకుండా ఆ 3ని విశ్వసిస్తూ మరి ఈ 15 మందిని విశ్వసించలేదా అనే భావన అందరి లోపల కలిగింది. దానికే ఈరోజు అందరు కూడా పార్టీకి పదవికి రెండింటికి కూడా రాజీనామా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈరోజైతే పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మరి పదవికి అనేది ఇప్పటికిప్పుడు అయ్యేది కాబట్టి అదొక ఫార్మేట్లో రేపు కలెక్టర్ గారికి సమర్పించాలి. కాబట్టి ఆ ఫార్మేట్లో రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు టైం తీసుకొని అక్కడికి పోయి రాజీనామా చేద్దామని అందరూ ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటి రజనీకి మీరందరూ మద్దతుగా ఓటేయాలని అవిశ్వాసంకి పోవద్దు అని చెప్పి రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు విప్పు జారీ చేయడం అందరికీ బాధాకరం అనిపించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారి మీద మాకేం ద్వేషం లేదు, కానీ ఇప్పుడు కిషన్ అంటే ఆయన ఫెయిల్ అయ్యి మమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తూ మరి కొన్ని పేపర్లలో పత్రికలలో
ఎంత హీనాతిహీనంగా రాయించిండు అంటే ఆయనే రాయించిండని మేము అనుకుంటాను. సిగ్గుందా మీకేమన్నా అసలు అని నిన్న ఏటీవీలో పేపర్లో చూసిన కానీ అందరు చాలా ఆవేదన గురైంది. అసలు ఆ పదజాలం ఏంటిది? సిగ్గు లేకుంటున్నారా? ఇక్కడ ఎవరన్నా కబ్జాలు చేసిండ్రా? ఎవరన్నా లంచాలు తీసుకున్నారా? మరి ఏమన్నా ఉంటే పట్టుకొని రమ్మని ఆయనను కూడా పిలవడం జరిగింది. ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి రేపు పరువు నష్టం దావా కూడా ఆయన మీద 2 సెక్షన్లుగా కేసు అయింది. ఆయన మీద కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఏదన్నా ఉంటే ఇక్కడ ఎవరన్నా లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి మరి భూములను ఆక్యుపేషన్ చేసుకొని మరి డబ్బుల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే కూడా దానికి మేము అందరం కూడా మద్దతు ఇస్తాం. మేము అందరం కూడా దానికి ఏకీభవిస్తాం. ఎటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుకు దేనికైనా కూడా అందరం మేము సిద్ధమని చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా. మరి మేము కూడా పరిశోధన చేసినాం. ఎవరి దగ్గర ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదు. ఇది ఓన్లీ మా సమన్వయ లోపం, చైర్మన్ అసమర్థతతో జరిగింది. కాబట్టి ఆ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతో జరిగింది. కానీ ఇక్కడ ఎవరో డబ్బుల కొరకు లాలూచిపడి డబ్బుల కొరకు చేస్తున్నారు అనేది తప్పు. డబ్బులు ఎక్కడ ఎవరు అడక తినే స్టేజ్లో లేరు. అందరూ కూడా మా కౌన్సిల్ సోదరులు అందరూ కూడా మంచిగానే ఎంతో కొంత వారు కూడా అందరూ వ్యాపారం చేసుకోను వ్యవసాయం చేసుకోను అంతా మంచిగానే ఉన్నారు తప్ప అడక తినే స్టేజ్లో ఎవ్వరు లేరు. ఇటువంటి డబ్బులకు ఆశించే స్థితిలో కూడా ఎవ్వరు లేరు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎవరికి ఇచ్చింది? మరి చైర్మన్ కాదని చెప్పి ఏదన్నా వెంచర్లు చేసుకున్న వాళ్ళు కూడా కౌన్సిలర్లకు ఇస్తే పని అవుతుందా? కౌన్సిలర్లకు ఇస్తారా డబ్బులు? కౌన్సిలర్లు తీసుకుంటే పని అయిపోద్దా? మీటింగ్లో పాస్ అయిపోద్దా? తీసుకోవాల్సింది ఎవరికి ఇవ్వాలి? ఎవరు తీసుకుంటారు? డబ్బులు తీసుకునేది ఒకరు, బదనం కౌన్సిలర్లా. ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడేయాలి? పేపర్లలో అన్నిట్లలో మా గురించి దుష్ప్రచారం ఎందుకు చేయించాలి? నువ్వు చేయించింది కాదా? నువ్వు చేయించకుంటే వీళ్ళందరికీ ఇటువంటి పరిస్థితి ఎందుకు? ఇవాళ మరి సుదర్శన్ రెడ్డి గారి మీద కాదు చేసింది, నీ మీదనే. మరి అందరూ కులాలతోని ఉద్యమకారులతోని అందరితోని ఇటువంటి వార్తలు పెట్టిస్తూ అంటే సోషల్ మీడియాలో పేపర్లలోనే కాకుండా సోషల్ మీడియాలలో పేపర్లో 1-2 రాయొచ్చు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టియడం నువ్వే కదా పెట్టించేది. సోషల్ మీడియాలో పెట్టించినవి వాస్తవాలా? ఎందుకు కూర్చొని మాట్లాడకపోయినావు? మరి నువ్వు ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి నువ్వు మంచోడివి అయితే నువ్వు ఎందుకు పారిపోవాలి? నువ్వెందుకు పారిపోవాలి? వీళ్ళందరూ పారిపోతారని చెప్పినావు నిన్నటిదాకా. క్యాంపులకు పోతారని చెప్పినావు. ఇలా వీళ్ళు ఎవరు క్యాంపుకు పోలే, అందరు ఇక్కడే ఉన్నారు. నువ్వు క్యాంపుకు పోయినావు. ఇవాళ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు? వీళ్ళందరి మీద ఎందుకు బురద చల్లుతున్నావు? మరి ఆ ఎమ్మెల్యే గారు పిలిస్తే రావాలి కదా. మేము పార్టీ లైన్లో ఉన్నాం, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నాం కదా అన్నారు కదా మీరు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు లైన్లోనే ఉన్నారు. ఎమ్మెల్యే గారి చెప్పినట్టుగానే విప్పు మీద సంతకం పెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి నువ్వెందుకు పెట్టలేదు? నువ్వెందుకు రాలేదు? నువ్వు ఎమ్మెల్యే గారు చెప్తేనే చేయకపోయినావు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని వద్దు, నువ్వే అవిశ్వాసానికి వీగిపోవాలి, నిన్నే చైర్మన్గా ఉన్నావు అంటే ఆయన అంటే మేము కూడా ఒక మద్దతు ఇద్దాం కావచ్చు. మరి లేకుంటే ఎందుకు పోయినావు? కాబట్టే ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని కూడా దాటిపోయింది ఆయన. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఆయన మీద ఏం చర్య తీసుకుంటలేడని మరి మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి మా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ అందరూ మద్దతు తెలపడం జరిగింది. మరి మా సభ్యులందరితో కూడా మీరు ఒకసారి మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి ఎంతమంది రాజీనామా చేశారు?